మేకపాటికి సంబంధించినటువంటిది ఇప్పుడు మళ్ళీ గొడవ. అప్పట్లో ఏదైతే మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి రాజగోపాలరెడ్డిల మీదన ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తున్నారు. ఇంతకుముందు వైసీపీ ఎమ్మెల్యేనే, ఆ తర్వాత వైసీపీ టికెట్ ఇవ్వలేదు, వైసీపీ టికెట్ ఇవ్వలేదన్న కోపం తెలుగుదేశంలో చేరారు. కానీ తెలుగుదేశం కూడా టికెట్ ఇవ్వలేదు. విషయం వల్ల ఏంటంటే ఆయన భార్య ఉండగానే ఇంకొక భార్యను పెళ్లి చేసుకోవడం, ఈ కారణంగా నాకు రావాల్సిన ఆస్తి వాటా ఆపేయడం ఏంటంటూ ఇప్పుడు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం. అటు మేకపాటి రాజమోహన్ రెడ్డి కానీ మేకపాటి రాజగోపాల్ రెడ్డి కానీ స్పందించకపోవడం, దీని మీద పెద్ద ఎత్తున పోరాటానికే వెళ్తానంటున్నారు. వెళ్ళొచ్చు, తప్పేం లేదు. ఎవరు ఆపారు? అనవసరంగా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు? మీ ముగ్గురి ఇంటి గొడవ అయినప్పుడు ఆర్థికంగా తేల్చుకోవాలి. రాజకీయం కాదేది, రాజకీయ పార్టీ వ్యవహారం కాదే. అధికారంలో మీరున్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. ఇదివరకు వాళ్ళు అధికారంలో ఉన్నారు, అప్పుడు మీరు అధికారంలోనే ఉన్నారు. ఇది మీ ముగ్గురికి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారం. మీ మొదటి పెళ్లి ఉండగా రెండో పెళ్లి చేసుకోవచ్చా? కొందరి దగ్గర ఉన్నారు అంటే కొందరి దగ్గరే కాదు, ఎవరి దగ్గర ఉన్నా కుదరదు. గిరిజనుల్లో కొన్ని సంప్రదాయాల్లో మాత్రమే ఆ అవకాశం ఉంది, అది 170 యాక్ట్ ఏరియాలో. అదే సందర్భంలో మిగతా అది ఏదైనా సరే ఆ లెక్కలోకి వస్తుంది. అప్పుడు ఆస్తి పరంగా మొదటి భార్యకి హక్కు వస్తుంది, రెండవ భార్యకు పుట్టే బిడ్డలకి హక్కు వస్తుంది, రెండవ భార్యకి హక్కు రాదు. ఇట్లాంటి చాలా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అనవసరమైన వివాదాలు, అది వ్యక్తిగత వివాదాలు వ్యక్తిగతంగా తీర్చుకోవాలి. కానీ దాన్ని రచ్చ చేయడం వల్ల ఒరిగే ప్రయోజనం ఏంటో ఆలోచించుకోవాలి.